వాలంటీర్ల రాజీనామాల వెనుక వైకాపా పెద్ద స్కెచ్చే వేసింది. ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీర్కు లక్షల్లో తాయిలాలు ఇచ్చి వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరపున కూర్చోబెట్టేందుకు కుట్రలు పన్నింది. సాక్షాత్తు వైకాపా నేతలే వారికి తర్ఫీదు ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. రాజీనామా చేసిన వాలంటీర్లను ఇంటింటికి పంపి వైకాపా మేనిఫెస్టోపై ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపాకు ఓటు వేసేలా పింఛనుదారులు, పథకాల లబ్ధిదారులను ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు వైకాపా చెయ్యని పని లేదు. ఇందుకోసం వాలంటీర్లను పావులుగా వాడుకుంటోంది. మళ్లీ జగన్ వస్తేనే పింఛన్లతో పాటు అన్ని పథకాలు వస్తాయని, వాటిని తామే ఇంటింటికి తీసుకొచ్చి అందిస్తామంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో నెల రోజులకు పైగా వాలంటీర్లతో రాజీనామాలు చేయించేందుకు వైకాపా నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కొంతమంది వైకాపా నేతలను దీనికోసమే నియమించి రాజీనామాలు చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. రాజీనామాలు చేసే వారికి 3 నెలల జీతాలు ముందే ఇచ్చేసి అధికారంలోకి రాగానే తిరిగి ఉద్యోగాలిస్తామంటూ ప్రలోభ పెడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 10 రోజుల కిందట వాలంటీర్లతో రహస్య సమావేశం పెట్టారు. దేవినేని అవినాష్ కీలక అనుచరుడి ఆధ్వర్యంలో రాణిగారి తోట ప్రాంతంలో భేటీ ఏర్పాటు చేశారు. రాజీనామా చేసే వాళ్లకు 10,000 ఇస్తామని, చెయ్యని వారికి ఇబ్బందులు తప్పవని బెదిరిస్తూ బలవంతంగా రాజీనామాలు చేయించారు. వాలంటీర్లను కేవలం ప్రచారంలో వాడుకునేందుకే బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. కానీ వారితో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా నేతలు పెద్ద పథకమే రచించినట్టు అర్థమవుతోంది. పోలింగ్ రోజు బూతులోనే వీళ్లను ఏజెంట్లుగా కూర్చోబెట్టి వచ్చే ఓటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచి ప్రభావితం చెయ్యాలనేదే అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. 5 ఏళ్లుగా ఇంటింటికి తిరిగి ప్రజలతో పరిచయాలు పెంచుకోవడంతో ఓటర్లు కూడా వారి వలలో పడతారనే వైకాపా ఈ కుట్ర చేసినట్లు తెలుస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో 22,400 మంది వాలంటీర్లుండగా వీరిలో 2,000 మంది రాజీనామాలు చేశారు. గుడివాడలో ఇప్పటి వరకు 70 మందికి పైగా రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన ఒక్కో వాలంటీర్కు 2.5 లక్షల చొప్పున ఇచ్చి బూత్ ఏజెంట్లుగా వాడుకోవాలని శిక్షణ ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగటానికి ఆస్కారమే ఉండదని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.